వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతికి వస్తున్నాం. అలాగే గేమ్ చేంజర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలతో ఒకంత ఆనందంగా ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ కలెక్షన్ పరంగా కూడా దూసుకొని పోతున్న తరుణంలో ఒకంత దిల్ రాజు గారికి ఆయన టీమ్ కి ఒకంత చేదు అనుభవం ఎదురైనట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం టాలీవుడ్ లో గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయినాయి. అయితే కలెక్షన్లు కూడా అలాగే రాబడుతూ ఉన్నాయి. ఈ తరుణంలో టీం ఎవరైతే ఉన్నారో దిల్ రాజు గారు కానివ్వండి, క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారో, నటీనటులు అవ్వచ్చు, మన డైరెక్టర్ గారు ఒకేసారి ఈడీ దాడులు చేయడం ఎలా చూడాలి, ఎంతవరకు కరెక్ట్? దిల్ రాజు గారు చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక లిస్ట్ ప్రొడ్యూసర్ లో ఆయన ఒకరుగా ఉన్నారు. మీరు అన్నట్టు సంక్రాంతికి వస్తున్నాము, భారీ చిత్రాలు 3 రిలీజ్ అయితే మూడులో రెండు ఆయన బ్యానర్ సంబంధించినాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంథింగ్ ఉంటుంది బ్యానర్. అయితే ఇక్కడ దిల్ రాజు గారు ఇండస్ట్రీలో ఎంత పేరుందో, ఆయన సుమారు ఇది 58వ సినిమా ఎన్నోదో ఇది సంక్రాంతికి వస్తున్నాను సినిమా. సో ఇన్నేళ్ళలో నాకు తెలిసి ఎప్పుడు రైట్స్ జరిగినట్టు కానీ, ఆయన ఎక్కడైనా ట్యాక్స్లు ఎగ్గొట్టాడని కానీ, లేదంటే ఇట్లా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారంటే కానీ ఎక్కడ మనం చూడలేదు. అంటే ప్లస్ లేదు, మైనస్ లేదు. ట్యాక్స్లు ఎగ్గొట్టారనే అపవాదు లేదు, అలాగనే భారీగా లాభాలు గడించేసి లేదంటే అప్స్కాండ్ అయిపోయారనో, లేదంటే నష్టాలు చవి చూడడం వల్ల ఒక్కసారి దివాలా తీశారనో అలాంటివి చెడు అభిప్రాయం కూడా ఆయన మీద లేదు. సో ఇట్లా ఇన్ని జరిగినా కూడా ఇన్నేళ్లలో ఆయన నాకు తెలిసి ఆల్మోస్ట్ దిల్ సినిమా నుంచి ప్రొడ్యూసర్గా మారారు. అప్పటి నుంచి దిల్ రాజు అన్నారు. దిల్ సినిమా ఇది 2003-2004 టైంలో రిలీజ్ అయింది. సో ఆల్మోస్ట్ 22 డెకేడ్స్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో దిల్ రాజు గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు ఎలా ఉంటాయి అనుకునే టెన్షన్లో మనకి చాలా ఊరటని కలిగిస్తాయి. అలాగా నాకు ఒకసారి ఒడ్డును తీసి పడేసి గట్టును పడేసిన సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం. ఈవెన్ గేమ్ చేంజర్ కూడా మిక్స్డ్ టాక్ వినబడింది, యావరేజ్ టాక్ వినిపించిన నేపథ్యంలో ఒక పర్టికులర్ ఒక టీము, ఒక 28 సభ్యులతో ఉన్న ఒక టీము కావాలని గేమ్ చేంజర్ని వెనక్కి లాగడం అన్నీ చేసి అవి వాళ్ళు కూడా ట్రేస్ అవుట్ చేశారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సంక్రాంతికి వస్తున్న సినిమా నన్ను బాగా ఆదుకుంది, నిలబెట్టింది. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అంటే సంక్రాంతికి వస్తున్నామని అన్నారు. డాకు మహారాజు హిట్, గేమ్ చేంజర్ హిట్ అయినా కానీ సంక్రాంతికి వస్తున్న సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఎవరికి నచ్చింది వాళ్ళు వెళ్తే ఒకరే ఆడియన్స్. బాగుంది అంటే ఫ్యామిలీ అంతా ఒకేసారి సింగిల్ షాట్, అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారికి కూడా నచ్చే విధంగా. అండ్ మోర్ ఓవర్ కామెడీ ట్రాక్ ఎక్కువ. అనిల్ రావిపూడి గారి సినిమా టైమింగ్ అనిల్ రావిపూడి రాసుకున్న స్క్రిప్ట్ కి కరెక్ట్ గా యాప్ట్ గా ఎక్స్ప్రెషన్స్ తో సహా టైమింగ్ ఇచ్చే హీరో వెంకటేష్ కాబట్టి అంత సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే ఇట్లాంటి తరుణంలో ఆయన ఒక ప్రభుత్వం తరపున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పటికీ ఆయన మీద ఇలా రైడ్ జరిగాయనంటే ఇది ఖచ్చితంగా ఎవరో గెట్టిన వాళ్ళు చేసిన పని, లేదా ఎక్కడ ఈ ప్రభుత్వం అంటే ఇది ఎప్పుడైతే ఎఫ్డీసీ చైర్మన్ అయ్యారో ఖచ్చితంగా ఒక పార్టీకి మొగ్గు చూపినట్టు అయినట్టేగా ఆబ్వియస్లీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈయనకి అవకాశం ఇచ్చింది. ఈయనకి ఎందుకు అవకాశం ఇచ్చిందంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఇతను సీనియర్ ప్రొడ్యూసర్లకి, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకి, లేదా సీనియర్ స్టార్స్కి, అప్పుడు ఇప్పుడు అవుతున్న స్టార్స్కి అందరికి కూడా ఒక కొల్యుడిగా సరదాగా ఉండే మనిషి. సీనియర్ సూపర్ స్టార్స్తో తీశారు, జూనియర్ సూపర్ స్టార్స్తో కూడా ఆయన సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశారు. సో ఎంత చక్కగా ఉండే ఆయనకి శత్రువులు అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఈవెన్ మీడియా పరంగా కూడా ఆయన మీద ట్రోల్స్ గట్రా ఇప్పుడు కనిపించవు. అటువంటి దిల్ రాజు గారి మీద ఇప్పుడు రైట్స్ జరిగాయంటే ఏంటి? ఇక్కడ ప్రభుత్వం కూడా ఫేవర్గా ఉంది. అయితే ప్రభుత్వానికి ఫేవర్గా ఉండి ఎఫ్డీసీ చైర్మన్ అయిన తరువాత ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి, అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈయనకి ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చింది అంటే ఇది కాంగ్రెస్ వ్యక్తి. సో అట్లాగా నచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, పర్టికులర్ పార్టీ పేరు చెప్పక్కర్లేదు, మనం ఎవరో ఒకరు లేఖ రాసి ఉండొచ్చు. ఇవాళ రేపు ఆర్టీఐ లాంటి చట్టాలు వచ్చినా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి లేఖ రాయొచ్చు. ఫలానా ప్రొడ్యూసర్ ఇంత భారీగా ఒకేసారి ఇన్ని సినిమాలు నిర్మిస్తున్నాడు, ఏకకాలంలో 2-3 సినిమాలు నిర్మించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన అన్ని ప్రాపర్గా అన్ని మెయింటైన్ చేస్తున్నాడా లేదా, అసలు దీని మీద ప్రభుత్వం పర్యవేక్షణ ఉందా లేదా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. అలాగ అనుమానం ఉన్నప్పుడు ఎవరైనా కంప్లైంట్ లాగా లేఖగానే రాసి ఉండొచ్చు, తద్వారా వాళ్ళు వచ్చి ఉండొచ్చు. బట్ ఆయన ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్గా 2 డెకేడ్స్గా ఉన్నాడు. 58 పైచిలుకు సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత. ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఆడిటింగ్ అంతా ఉంటుంది. సేల్స్ సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు కానీ, సేల్స్ ట్యాక్స్ వాళ్ళు కానీ, జిఎస్టీ వాళ్ళు కానీ అన్నీ ఈ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు, చేయకపోతే అవ్వదు. కాకపోతే ఈ రెమ్యునరేషన్స్ విషయంలో
అంత అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే కంప్లీట్గా వైట్ కంప్లీట్గా బ్లాక్ అని చూపించేది ఏమి ఉండదు. వాళ్ళు సినిమా వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళ కొంత ప్రాసెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రెమ్యునరేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్కి ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, ఆమెకి ఇచ్చేది మహా అయితే 70-75 లక్షలు, మహా అయితే 80 లక్షల వరకు ఇస్తారు. మిగతా ఈ 20 lakhs ఏవైతున్నాయో వాళ్ళు మెయింటెనెన్స్కే పోతుంది వాళ్ళకి. అంటే ఆవిడతో పాటు ఆ హీరోయిన్తో పాటు ఒక మదరు, ఒక ఫాదరు, ఒక గార్డియన్, వాళ్ళ క్యార్వాను, వాళ్ళ మేకప్ మ్యాన్, వాళ్ళ జీతాలు ఫర్దర్గా ఆ సినీ ప్రాజెక్ట్ అయినంత వరకు కూడా. సో ఇట్లాగా పోతుంది కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు లెక్కలుగా మొత్తం వైట్గా చూపించుకోవచ్చు. అంత పక్కాగా ఉంటుంది. సో ఎవరు గెట్టిన వాళ్ళు చేసిన దానికి ఈరోజు వేరే రాజకీయ పార్టీలను కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు. ఒక రాజకీయ పార్టీ అవసరం లేదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా గెట్టిన వాళ్ళు చేయొచ్చు కదా, అంతే కదా. అమ్మ గేమ్ చేంజర్ విషయంలో అదే కదా జరిగింది, అంతే కదా. గేమ్ చేంజర్ కి అలా చేశారంటే మీరు అన్న 28 లిస్ట్ లో ఎవరైనా మళ్ళీ ఇలాగే చేసిండొచ్చు, రాజు గారి మీద చేసిండొచ్చు కదా. మమ్మల్ని ట్రేస్ చేస్తారా, మేము రాస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు మాకు తెలీదా, మేము ఇండస్ట్రీలో అని వాళ్ళే చేసి ఉండొచ్చు. అది కూడా ఛాన్స్ ఉంది. సో బహుశా అంటే ఇంకోటి ఏంటంటే అమ్మో ఈడీలు రైడ్ చేశారు, దాన్ని ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశారు, ఐటీ దాడులు వాళ్ళు చేశారు అనేసరికి ఏదో చిన్న చూపులాగా, ఏదో అవమానంగా, ఏదో కరప్షన్ వాడు ఒక కరప్షన్ చేసే ఎంప్లాయీ ఇంటికి వెళ్తే అది చిన్న చూపు అవ్వచ్చు. బట్ ఇక్కడ అంతా పక్కాగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే, కాకపోతే వార్తల్లో ఎలిగేషన్ కూడా కాదండి, వార్తల్లో ఇవాళ వార్తల్లో నిలుస్తారేమో కానీ వాళ్ళంతా క్లియర్గా ఇప్పుడు అంతకన్నా సీనియర్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, లేదంటే ఆయన ఎవరు దానయ్య గారు, వీళ్ళందరూ స్టార్ ప్రొడ్యూసర్, దత్తు గారు, వీళ్ళందరూ తెలియకుండా ఉండదు ఎలా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడైనా సరే దానికి తగ్గట్టుగా ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్గా ట్యాక్స్లు పే చేస్తుంటే ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్లో హైయెస్ట్ ట్యాక్స్ పేరు ఇప్పుడు కూడా షారుఖ్ ఖాన్ ఉంటారు. ఈవెన్ క్రికెటర్స్లో కూడా ధోని గారు, విరాట్ గారు హైయెస్ట్ ట్యాక్స్ పేర్స్. ట్యాక్స్ పేర్గా అన్ని పక్కగా ప్రాపర్గా ఉన్నప్పుడు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. సో ఈయన కూడా కాకపోతే ఒక వార్తగా నిలిచింది, ఎలిగేషన్ కూడా కాదు అది, అంతే. సో ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.